ఇక్కడ వచ్చిన అందరికీ నమస్తే. నేను దామగుండం నుండి వచ్చేస్తున్నా. నాకు తెలుగు కూడా చాలా తక్కువ ఉన్నది, కొంచెం అర్థం చేసుకోండి మీరు. ఓకే, ఇప్పుడు చూడండి, ఇప్పుడు మనకు 1954-55 ఎంఆర్ఓ ఆఫీసులు ఉన్న రికార్డు చూసుకుండా, రికార్డు పరంగా ఈ దామగుండం ఫారెస్ట్ 167 ఎకరం మాత్రమే ఉన్నది. అప్పట్లో నుండి 2008 వరకు దేవాలయ ల్యాండ్ 2713 ఎకరం. ఇప్పుడు కూడా మీరు కూడా 473 సర్వే నెంబర్, పూడూరు గ్రామం, వికారాబాద్ డిస్టిక్, తెలంగాణ స్టేట్. ఇప్పుడు కూడా మీరు మీ సేవలు పోయి చూసుకోండి. 2713 ఎకరం దేవాలయ భూమిలు ఉండి, ఈ భూమిను 2009లో ఫారెస్టులకి రాపిసి, ఫోర్జరీ చేసి ఫారెస్టులకి రాపిసి నేవీకి అప్పగి చేయడానికి ప్లాన్ చేశారు. 2008 నుండి వీళ్ళు ఈ ప్రాసెస్ స్టార్ట్ చేశారు. అలాగే ఈ ల్యాండ్ని సరే, ఇప్పుడు మనకు ఫోర్జరీ చేసి ఇటువంటి పని చేయవద్దు, సుప్రీంకోర్టు ఆర్డర్ కూడా ఉన్నది కదా. 2006లో దేవాలయ భూములు ఇతర అవసరాలకు యూజ్ చేయవద్దు ఉంచున్నది. కానీ అప్పట్లో రెవెన్యూ డిపార్ట్మెంటే అలాగే ఎన్విరాన్మెంట్ డిపార్ట్మెంటే వీళ్ళన్నీ కలిసేసి మనకి మోసం చేశారు. అదొకటి. ఇంకా ఈ ప్రాజెక్టే 1989 నుండి 2004 వరకే మిచిగన్ అమెరికాలో పెట్టిన ప్రాజెక్టునే అక్కడున్న ప్రభుత్వం ప్రజల వ్యతిరేకత చూసేసి బ్యాన్ చేశారు. ఈ ప్రాజెక్టుని మనకు దామగుండం ఫారెస్ట్ వాళ్ళు తెచ్చి పెడుతున్నది. ఇప్పుడు మనకు మొన్న కూడా మేము ఒక రౌండ్ టేబుల్ సమావేశం చేసినప్పుడు డిఫెన్స్ నుంచి ఢిల్లీ నుండి ఒక టీం వచ్చారు, గవర్నమెంట్ మనుషులు వచ్చేసి వాళ్ళు ఏం చెప్తున్నదంటే, మీకు అన్యం మీరు డిస్కైడ్ చేస్తున్నది ప్రజల్నే. మీరు తమిళనాడులే తిరునెల్వేలి డిస్టిక్లే రామంతపురంలో ఈ యొక్క ప్రాజెక్ట్ ఉన్నది. 30 సంవత్సరాల నుంచే అక్కడ ప్రాజెక్ట్ ఉన్నది. ఆ ప్రాజెక్టుకి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ చూపిస్తలేనప్పుడు మీరు అనవసరంగా ప్రజలకు ఎందుకు మిస్గైడ్ చేస్తున్నది, మీకు ఫ్లైట్ అరేంజ్మెంట్ అకామిడేషన్ ఇచ్చేస్తాం, మీరు రెండింటి చెప్పేసి నా దగ్గరకు వచ్చినప్పుడు నేను వాళ్ళకి చెప్పేసి, మీరు పచ్చి అబద్ధం కదా చెప్తున్నదే, మీరు తిరునెల్వేలిలో పెట్టినదే విఎల్ఎఫ్ ప్రాజెక్టే, అదే వేవ్ లెంగ్త్ 100 కిలోమీటర్ ఉన్నది, ఇక్కడ దామగుండంలో పెడుతున్నది. నేను వాళ్ళకు కోర్ట్ ఆర్డర్ చూపించడం జరిగింది. కోర్ట్ ఆర్డర్లో ఏమున్నది, మనకి ఎక్స్ట్రీమ్లీ లో ఫ్రీక్వెన్సీ ఉన్నది, దానికి వేవ్ లెంగ్త్ 1,00,000 కిలోమీటర్ ఉన్నది, 2 సారి భూమిని సుతి రావచ్చు. అమెరికాలో పెట్టిన ప్రాజెక్టే ఎక్స్ట్రీమ్లీ లో ఫ్రీక్వెన్సీ, జరిగిన నష్టం అమెరికాలే. అక్కడ ఆ పెట్టిన ప్రాజెక్టు దగ్గర ఇప్పుడు కూడా ఆ ప్రభుత్వం ప్రజల్ని అక్కడికి అలౌ చేస్తలేదు. అట్లా ఉన్నప్పుడు అంత డేంజర్ ఉన్నదని పెట్టి వాడు తీసేసిన తర్వాత కూడా అక్కడ ప్రజల్ని పంపించలేకుండా, మీరు నష్టం జరిగిన స్థలంకి తీసుకుపోయి చూపించలేకుండా మాకు తిరునెల్వేలి పోయి తీసుకొచ్చి చూపిస్తా అని చెప్పేసి, ఇదేంటి ఇంత పచ్చి అబద్ధం ఎందుకు చెప్పాలని నేను అడిగింది. వెంటనే ఈయన అక్కడి నుంచి వెళ్ళిపోయారు. వాడు తిరిగి నాకు మాట్లాడడానికి రాలేదు. అట్లా వీడు ఇప్పుడు మొన్న కూడా మనకు ఒక నేను ఎందుకంటే ఇక్కడ పెద్ద మనుషులు ఉన్నారు, ముందే నాకు భాష తక్కువ, ఏమేంగలు కొంచెం గ్రామర్ మిస్టేక్ వచ్చేసి పరిచయం అయిపోయింది, ఇబ్బంది కదా. ఒక 3 రోజుల ముందు మనకు ఇక్కడ మా ఎంపీ, ఎందుకంటే నేను కూడా వెనక్కు ఓటేసి చెప్పాలి కదా, తప్పదు. కానీ ఇప్పుడు ఆయన కొడుతున్నది అది తప్పు చేసించి అనిపిస్తున్నది నాకు. ఎట్లా అంటే ఈ 2713 ఎకర్లు అప్పట్లో దేవాలయ ల్యాండ్లో మాకు కిషన్ నాయక్ గారిని చెప్పిన ఒకరు ఉండి, ఆయన అప్పుడు కాంట్రాక్ట్ ఉండి
అయినా వికారాబాద్ నుండి దామగుండం వరకే దేవాలయ అవసరానికి రోడ్ వేశారు. అది దేవన్ భూమిలే. ఆ భూమిలో రోడ్ వేసిన దానికి అదే రోడ్డు మీద వచ్చిన మన చేవెళ్ళ ఎంపీ కొండ విశ్వేశ్వరరెడ్డి గారు చెప్తున్నది ఎందుకు ఈ రోడ్ వేసి చెప్తున్నారు. అది తప్పు కదా. దేవాలయ భూమిలే దేవాలయ అవసరానికి రోడ్ వేయలేకుండా ఇంకా నా నెట్టిలో మీ నెట్టిలో వేసి కుదరదు కదా. అట్లా వీళ్ళు చెప్తున్నదే పచ్చి అబద్ధాలు చెప్తున్నారు. ఆయన చెప్తున్నది ఏంటి చెప్పేసి ఇప్పుడు దామగుండం నుండి ఒక్క చుక్క నీరు మూసి నదికో గండిపేటకు పోలేదు అని చెప్తున్నది. అయినా నా ఆశ్రమం దగ్గరికి రండి, ఎందుకంటే ఈ అడవికి నా ఆశ్రమానికి ఒక్క గజం కూడా లేదు, 1 ఫీట్ నుంచి అనుక బోర్డర్లో ఉన్నది నా ఆశ్రమం. నా ఆశ్రమం పక్కన నుండి వర్షం పడుతున్న నీరు ఒక వాగులాగా పూడూరు చెరువులు పోయి అదే నీరు కొత్తపల్లి శివరెడ్డిపేట చెరువులకి పోతున్నది. అదే నీరు గండిపేటలకి వెళ్తున్నది. అదే నీరే మనకు మూసీ నదికి కూడా వచ్చేస్తుంది. ఆయన చెప్తున్నది కరెక్టే, ఆయన చెప్తున్నా కరెక్ట్, ఒక్క చుక్క రాలేదు, కానీ ఒక వాగులాగా మూసీ నదికి వెళ్ళిపోతున్నది ఆ నీరు. అది కూడా ఒక తప్పు. ఇంకా ఆయన చెప్తున్నది ఏంటించా అక్కడ చెట్లు కొడతలేదు అని చెప్తున్నది. ఇదే నేవీ డిపార్ట్మెంటే ఈ ప్రాజెక్టు వలన జరిగిన కాంపెన్సేషన్కి మా వలన జరిగిన కాంపెన్సేషన్కి 11,74,000 చెట్లు పెట్టడకు మేము బాధ్యతల నుంచి చెప్పేసి వాళ్ళే పబ్లిక్ నోటీస్ చేశారు. ఇంత పబ్లిక్ నోటీస్ చేసినా కూడా మన ఎంపీ గారు ఇదేమీ అర్థం చేయలేకుండా ఇప్పుడు ఇన్ఫర్మేషన్ లేకుండా ఇప్పుడు నేను బుద్ధి లేదని చెప్పేసి వాడికి కోపం వస్తుంది. కానీ అటువంటి ఒక మనిషిని ఓటు చేసి గెలిపిసి తప్పు చేసించి నాకు ఇప్పుడు అనిపిస్తున్నది. ప్రజల సమస్యలు ఇది చిన్న సమస్య కాదు కదా. మనకు ఇప్పుడు ఒక సమయం ఒక 25 కిలోమీటర్ సిగ్నల్ చేస్తున్న ఒక స్టేషన్ నుండి మనం మినిమం ఒక 300 మీటర్ ప్రజలు ఇండు స్కూల్స్ ఉండాలని గవర్నమెంట్ రూల్ ఉన్నది కదా. అట్లున్నప్పుడు 1,00,000 కిలోమీటర్ ప్రయాణం చేస్తున్న వేవ్ లెంగ్త్ ఉన్న ఈ ప్రాజెక్ట్ నుండి మన ఎన్ని వందల కిలోమీటర్ నుంచి మన దూరంగా ఉండాలి అర్థం చేసుకోండి మీరు. అట్లున్నప్పుడు మనకున్న గ్రౌండ్ వాటర్, మనకు త్రాగునీరు, సాగునీరు అన్నీ దెబ్బతింటుంది కదా, రేడియేషన్ ఇంపాక్ట్కి గురి అవుతుంది కదా. ఇప్పుడు ఈ అడవి పోయిన తర్వాత మా చుట్టుముట్టున్న గ్రామ ప్రజలందరూ వ్యవసాయం మీద ఆధారం పెట్టిన వాళ్ళే. చెట్లు ఉండే మాత్రం గాలి నీరు అందరికీ తెలిసిన సంగతి. అట్లీస్టే మాకు త్రాగునీరుకు మాత్రం కాదు, సాగునీరు కూడా అక్కడ వెళ్ళి లేకుండా అయిపోతుంది. ఎందుకంటే అడవి పోయిన తర్వాత భూమిలో నీరు ఇనుకదు. అలాగే అక్కడ ఒక దేవాలయం ఉన్నది, సుమారు 7-8 సంవత్సరాల పురాతన చారిత్రం కలిగిన ఒక దేవాలయం. ఆ దేవాలయంలో ఎండాకాలం వచ్చిన సమయంలో అక్కడ జాతర ఉన్నది. ఈ అడవి పోయిన తర్వాత ఆ గుండంలో ఇప్పుడు 365 రోజే కింద నుండి మామూలు మీదే నుండి నీరు కిందకు వస్తుంది. అక్కడే ఈ అడవి వలన భూమి కింద నుండి మీదకి నీరు వచ్చేస్తున్నది. ఈ 365 రోజు వచ్చిన గుండం కూడా ఎండిపోతుంది. అన్ని విధాలే మాకు ద్రోహం చేసిన తర్వాత మీరు ఇంక వాళ్ళు ఏం చెప్తున్నదంటే ఇప్పుడు వికారాబాద్ నుండి పూడూరు వరకే ఒక 10 కిలోమీటర్ రోడ్ వేసారు కరెక్టే, కానీ అది ముందున్న రోడ్డుని వెడల్పు చేశారు. అలాగే ఆ టైంలో మన కొండ విశ్వేశ్వరరెడ్డి గారు ఎందుకు రోడ్ వేసి అని చెప్తున్నది. ఆయన ఒక్కడు వచ్చినది అదే రోడ్డు మీద. అలాగే ఇప్పుడు మన మినిస్టర్ గారు కొండ సురేఖ గారు మా ఫారెస్ట్ మినిస్టర్, ఎన్విరాన్మెంట్ మినిస్టరే కదా, ఆ అమ్మాయి ఏం చెప్తున్నది అడవిలో సుత్తం మనకు రోడ్ వేసి ఇస్తా అని చెప్తున్నారు 27 కిలోమీటర్. దానికి పెద్ద మనిషికి జవాబు ఏం లేదు. అడవిలో ఉన్న చెట్లు నరికి 27 కిలోమీటర్. ఇప్పుడు అడవిలో వాళ్ళు ఏం చెప్తున్నది అక్కడ మనకు బ్యాంక్ వేసి ఇస్తా అని చెప్తున్నారు, మార్కెట్ పెడతా అని చెప్తున్నారు, స్కూల్ కడతా అని చెప్తున్నారు. చూడండి మనకి అడవిలో ఉన్నది ఏమున్నది, జింగలు, కుందేలు, సారంగులు, నక్కలు, కుక్కలే కదా. దీనికైనా మనకు అక్కడ స్కూల్ కావాలా, కాలేజ్ కావాలా, మార్కెట్ కావాలా, రోడ్డు కావాలా. వాళ్ళే మిగిలి బ్యాంకులు పోయి స్కూళ్ళు పోవడానికి బ్యాగ్ పెట్టుకుంటూ స్కూల్ పోతారా కుందేలన్యం. ఇట్లా వాడు ఫూలిష్నెస్ ఎంత మాట్లాడినా కూడా దీనికి సపోర్ట్ చేస్తున్న వాళ్ళు వాళ్ళకి సపోర్ట్ చేయడం తప్ప మనకు న్యాయమైన ఈ కోరిక మన అవకాశాన్ని వాళ్ళు సపోర్ట్ చేస్తలేదు. సరే ఇప్పుడు దీనిలో కూడా నేను మొన్న కూడా మనకు ఫారెస్ట్ ఈ నేవీ డిపార్ట్మెంట్ కోసం మనం చేసిన మన అడ్వకేట్ ఆ ఫైల్ చూడడైంది. దానిలో ఈ మనం కూడా అడుగుతున్నది ఇప్పుడు ఇంత దూరం ఎందుకు పెట్టాలి, ఇక్కడ సముద్ర దగ్గరే పెట్టేసి ఆ ప్రాబ్లం ఏంటి అని అడిగినప్పుడు వాళ్ళు చెప్తున్నారు
ఈ సముద్రం పక్కన ఉండే ఆ దానిలో ఉన్న పెద్ద జీవులకు సముద్ర జీవులకు ప్రమాదం అంటే తిమ్మింగలాలకు అది ఇబ్బంది అవుతుందని చెప్తున్నారు. అక్కడ సముద్ర తీరంలో పెట్టేసి ఆ తిమ్మింగలంకి ఇబ్బంది ఉండొచ్చు, అది చచ్చిపోతుంటాయి. అప్పుడు మనం ప్రజలు ఏం చేయాలి? ఇప్పుడు సముద్రం పక్కన పెట్టేసి తిమ్మింగలాలు చచ్చిపోతున్నప్పుడు అది చచ్చిపోతున్నది. కానీ ఇక్కడ ప్రజల మధ్యంలో పెడుతున్నప్పుడు మన మధ్యంలో కొన్ని తిమ్మింగలాలు ఉన్నది కదా, వాడు బ్రతుకుతుండొచ్చు. అప్పుడు ఇట్లా మనకు అన్ని విధాలు వీళ్ళు ద్రోహం చేస్తున్నారు. సుమారు అత్యపూర్వమైన వృక్ష జాతులు, పక్షి జాతులు, అలాగే ఈ సారంగులు, కుందేళ్ళు, రైరీ స్పెషీస్, కొండగురులు ఇదన్నీ ఉన్నాయి. ఈ అడవిని నాశనం చేసుకుంటే వీళ్ళు కరెక్ట్ దీని గురించి స్టడీ చేయలేకుండా ఇటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు. దీనికి వ్యతిరేకంగా సుమారు ఒక 2011 అదే 2007-8 నుంచి వీళ్ళు స్టార్ట్ చేసి ఇప్పుడు వరకు దానికి ఎంబడి తిరుగుతున్నది. కానీ విసిగిపోతున్నాయి. ఎందుకని చెప్పేసి తులసి చందు గారు, మన గీతగా వీళ్ళన్నీ వచ్చేసి మనకు అది స్పీడప్ చేసిన కోసం ఇంతవరకే మీ లోన్లకి రావడైంది. అది ఇది ముందుకు తీసుకుపోయి ప్రజలకు గాలి, నీరు, వాతావరణం ఇవ్వడానికి ఉన్న బాధ్యత అందరికీ ఉన్నది కదా. మనం అందరం కలిసేసి ఇది నిజాలు. ఇప్పుడు దీనిలో ఉన్న ఒక్క సమస్య కూడా మనకు వచ్చేసింది. ఇప్పుడు మొన్న కూడా మేము కూడా చాలాసారి అడుగుతున్నది, మీరు నేవీ వాళ్ళో లేకపోతే పాలకులో చెప్తున్నది ఇది మంచిగా ఉన్నది చెప్తున్నారు. శాస్త్రవేత్తలు మేధావులు ఏం చెప్తున్నది ఇది డేంజర్ అని చెప్తున్నది. అట్లీస్ట్ మీరు ఒక ఓపెన్ డిబేట్, ప్రజా సమక్షంలో ఒక మీటింగ్ పెట్టండి. ప్రజలకు అనుమానాలు, అపోహలు ఉన్నది, ఇది నివర్తి చేయడానికి ఉన్న బాధ్యత మీకున్నది కదా. అట్లా మేము ఒక లెటర్ రాసి ఇచ్చినా కూడా వాళ్ళు ఏం చెప్తున్నది, నా వరకు ఏం చెప్తున్నది, మీరు ఈ ప్రాంతం కాదు కదా, మీకు ఇంటికించి అడుగుతున్నాయి. నేనేం చేయాలి చెప్పండి?